ఘట్కేసర్లో పోకిరీలు రెచ్చిపోయారు. రాత్రిపూట రోడ్లపై బైకులు నడుపుతూ కార్లను వెంబడించారు. ముఖ్యంగా మహిళలు వెళ్తున్న కార్లపై దాడులు చేసే ప్రయత్నం చేశారు. పోకిరీల బెడతో ఓ కార్లోని చిన్నారులు హడలిపోయారు, గుక్కపెట్టి ఏడ్చారు. ఈ దృశ్యాలన్నీ ఓ కార్ డాష్ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై ఓ యువతి వీడియో పోస్ట్ చేశారు. పోకిరీలను అరెస్ట్ చేయాలి అని పోలీసులను కోరారు. ఇక్కడ గట్కేసర్ దాటినాక గట్కేసర్ అటు సైడ్ ఇంకా లోపలికి అయితే వచ్చేటప్పుడు కొంతమంది ఎట్లా అంటే చేజ్ చేస్తున్నారు, మొత్తం అటాక్ చేస్తున్నారు. ఎక్కడో ఊరవతలు జరగలేదు, గట్కేసర్ లైక్ బోడుపల్లి లోపలికి వచ్చే దారిలోనే జరిగింది. అంటే అక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంటది కదా, ఫ్లైఓవర్ దగ్గరనే జరిగింది. అంటే విత్ ఇన్ సిటీలోనే అందరి ముందల ట్రాఫిక్ ఏరియాలోనే ఇట్లా జరిగితే ఎవరు లేని ఏరియాలో అసలు సేఫ్టీ ఉందా మనుషులకి? కొంచెం చూసుకోండి. ఒకవేళ వీళ్ళు కార్లో వస్తున్నారు కాబట్టి ఎట్లుంది, ఒకవేళ బైక్లో వెళ్ళిన ఉంటే వాళ్ళ దగ్గర లిటరలీ నైఫ్స్, వెపన్స్ ఇవన్నీ ఉన్నాయంట. ఘట్కేసర్లో పోకిరీలు రెచ్చిపోయారు. రాత్రిపూట రోడ్లపై బైకులు నడుపుతూ కార్లను వెంబడించి ముఖ్యంగా మహిళలు వెళ్తున్న కార్లపై దాడులు చేసే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం మనం చూస్తున్నాం ఘట్కేసర్ లో జరిగినటువంటి సంఘటన పైన ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా బాధితురాలు ఆమె కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోడ్డుపై బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తులు కారులో వెళ్లేటువంటి వారిని టార్గెట్ గా చేసుకొని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలు కారులో వెళ్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, లేదంటే కారును సైడ్ కాపాలని చెప్పి వాళ్ళని బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ విజువల్స్ అన్ని కూడా, అంటే ఈ దృశ్యాలన్నీ కూడా కారు డాష్ క్యామ్ లో కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. దీంతో ఆ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్ ఆధారంగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియోలు కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా ఘట్కేసర్ ఇలాంటి సంఘటనలు జరిగాయి కాబట్టి నైట్ టైం ఈ లేడీస్ ఒంటరిగా వెళ్లేటువంటి ఆడవాళ్ళని కావచ్చు, లేకుంటే కారులో వెళ్తున్నటువంటి సమయంలో కూడా ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన పెట్రోలింగ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా అందులో బాధితురాలు కూడా వీడియో పోస్ట్ చేశారు. మరి ఇప్పటి వరకు వాళ్ళు కంప్లైంట్ చేశారా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి అయితే మాత్రం ఇంకా సమాచారం లేదు. ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.